కాపాడుకుందాం లెసన్. నా క్యారెక్టర్ అన్నమ్మ, నా క్యారెక్టర్ నరసయ్య, నా క్యారెక్టర్ లక్ష్మి, నా క్యారెక్టర్ గోపాల్. అరే గోపాల్ ఇటురా. కోతి లెక్క చెంగ ఎగురుతున్నా. నీకు కోతి పాట వినిపిస్తా. కోతి పాటనా? కోతి పాడవా? తొగవాయ కత్తి వచ్చి డామ్ డామ్ డామ్, కత్తివాయ పండు వచ్చి డామ్ డామ్ డామ్, పండువాయ కుండ వచ్చి డామ్ డామ్ డామ్, కుండవాయ బొమ్మ వచ్చి డామ్ డామ్ డామ్, బొమ్మవాయ డప్పు వచ్చి డామ్ డామ్ డామ్, డప్పువాయ సల్ల వచ్చి డామ్ డామ్ డామ్, సల్లవాయ పిల్ల వచ్చి డామ్ డామ్ డామ్. అయ్యో రామ రామ, ఈ నడుమ కోతులు గుడ్డెట్లు ఇళ్ళకి వస్తున్నాయి. కొట్టు కొట్టు, ఈ తాతకు చెప్పు, బంగారం వసంతి రోజులు పాటు చేస్తున్నాయి. అసలే ధరలు మండిపోతున్నాయి. అమ్మమ్మ నాకు కప్పియవా? అప్పాలు ఏడున్నారా? అప్పాల గిన్నె కోతి ఎత్తుకుపోయింది. ఏం కోతులయ్యా, మున్పు కోతులు పెరట్లలో అడవులలో ఉండేవి. మరి ఇప్పుడు ఇళ్ళకి ఎందుకు వస్తున్నాయి? మరి మనం కట్టేస్తున్నాం కదా. అవునవును, ఆ జంతువులలో ఉండాల్సిన అన్ని జాగాల్లో మంచి ఉండేటందుకు పోతున్నాడు. అందుకే నా మనకు చింతపులి కూడా ఊళ్ళోకి వచ్చినట్టు టీవీలో చూసినా. మనం అడవులను నాశనం చేసుకుంటా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది. అడుగు లేకుండా చూస్తున్నారు కాబట్టి వానకాలంలో వానలు కురుస్తున్నాయి, ఎండాకాలంలో ఎండలు కొడుతున్నాయి, కాలంలో వానలు కురుస్తున్నాయి, ఎండలు కొడుతున్నాయి. అవును, మన ఊళ్ళో పెద్ద చెరువు ఎప్పుడూ ఎండిపోతున్నాం కదా, మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయిందమ్మా? అది మా తాత నాటి నుంచి ఎండిపోయింది. దాఖలాలు లేవు, ఇప్పుడు కూడా ఎండిపోయింది. చెరువులు ఎవరిష్టం వచ్చి వాటిలో ఏమవుతుంది మరి? మన ఊళ్ళో చెరువు జాగ్రత్త కబ్జా చేసుకున్నదే పెద్ద చెరువుని చిన్న చెరువు చేసింది. అందుకే మనకి గతి వచ్చింది. ఏమయ్యా, మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు కనబడి ఇప్పుడు చాలా పిట్టలు కనబడతలేవు. ఎందుకో నేను చెప్తా ఎందుకు కనబడతలేవు. అగో సెల్ అవుతుంది. ఇగో ఈ సెల్ ఫోన్ పక్షులు లేకుండా చేస్తుంది. ఎక్కడికక్కడ సెల్ టవర్లు పెట్టడంతో దాని చేసి తరంగ శక్తి తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నాయి. ఒక పక్క అడవులు లేకపోయినా నదులు చెరువులు ఎండివాయి. జనం మధ్య సెల్ టవర్లు ఎట్లా బతుకుతాం? తాత పొద్దుచి కూడా కొన్ని న్యూస్ చెప్పుతాయి. నిజమేనా? అవును నిజమే, ఆ జిల్లాలో మనం కూడా ఉన్నాం. మనం ఎట్లుంటాం? ఇంటిలో నుంచి బయటకు కాలు పెడితే చాలు ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతూనే ఉంటుంది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో దాని నుంచి వచ్చే సిగరెట్ బీడీల పొగ అన్ని పొగలేనాయే. మనం బతుకుతలే పిల్లలని బతికిస్తలే. కోపాలు మంచిగా చెప్పిండయ్యా. మంచిగా చెప్పినా అన్నావు కదా, టీవీలో పాటలు పెట్టుకుంటా. అబ్బో నీ దయ్యరా, అది మాత్రం వద్దు. ఎందుకు వద్దంటున్నావు? మీరు చెప్పులు చిల్లుమనేటట్లు ఇంటి పెంకులో ఎగిరి పెట్టు సౌండ్ పెట్టుకుంటారు. చెవులు బిల్లమైన చెట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి మజా సంబరం. ఏం మజా, ఏం సంబరం, ప్రాణం పోయే సంబరం. మంచి నీళ్ళు వాయే, మంచి గాలి వాయే, జంతువులు వాయే, పక్షులు వాయే. ఆ కర్మ మనం కూడా సుఖంగా ఉండలేకపోతున్నాం. ఇక ఎందుకు ఇవన్నీ? ఇంత కోపం ఎందుకే? అమ్మమ్మ చెప్పింది నిజమే. ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు. ఇల్లు కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, బండ్లు గుళ్ళు రోడ్లు, ఊళ్ళ పూలు పట్టణాల పట్ల అన్నీ అంతా